ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మంచి మోటివేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మనం వచ్చిన ప్రాంతం వచ్చేసి తొర్రూరు సబ్ డివిజన్ కి వెలికెట్ట గ్రామంలో కొమ్మనపల్లి శివారులో ఉన్న దేవేందర్ సార్ వాళ్ళ తోటకాడికి వచ్చాము. సార్ నమస్తే సార్. సార్ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో మనం గమనించినట్లయితే 12 ఎకరాల్లో సార్ వాళ్ళు అన్ని రకాల పంటలు సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. నా పేరు దేవేందర్ రావు, మాది వెలికెట్ట గ్రామము, కొమ్మనపల్లి శివారు. ఇది నాకు 10 ఎకరాల వ్యవసాయం ఉంది. దాంట్లో ఇది నీళ్ళు ఎక్కువ కాబట్టి అది వరకు నీళ్ళు లేకుండే, ఈ కెనాల్ వచ్చే కాంచి నీళ్ళు ఎక్కువైనాయి. నీళ్ళు ఎక్కువైన కాంచి ఈ పొలాలు పెట్టడం తప్పడం లేదు. వ్యవసాయం అంటే ఎలుగడి పాట మీద ఉన్నంత ఇన్కమ్ పొలాల మీద ఉండదు. సార్ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో చూడండి అన్ని రకాల పండ్ల చెట్లు చూడండి. ఎక్కడనో కొండ ప్రాంతాలలో అరకులోయ మంచి ఏజెన్సీ ఏరియాలో కాసే పనసకాయ చెట్టు చూడండి, అక్కడైతే పెద్దగా ఉంది, సుమారు ఒక 12 కిలోలు ఉంది సార్. అయితే ఈ రేంజ్లో ఉంది. అలాగే మన వ్యవసాయ క్షేత్రంలో ఏమేమి పండ్ల మొక్కలు చూపెట్టండి సార్. చూడండి ఇది యాలకుల చెట్లు. మీరు గమనించినట్లయితే యాలకుల పూతనా సార్ ఇది? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ యాలకుల పూత. చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా యాలకుల చెట్లు చూసారా? చూడండి ఎక్కడనో కేరళ అటువంటి ప్రాంతాల్లో ఉండే యాలకుల చెట్లు మన తెలంగాణలో కూడా సార్ వాళ్ళు పండిస్తున్నారు. బిర్యానీ ఆకు మొక్కలు, జామ మొక్కలు, వాటర్ యాపిళ్ళు, చాలా సార్ గమనించినట్లయితే సార్ వాళ్ళ వ్యవసాయ క్షేత్రం మొత్తం ప్రహారీగా టేక్ చెట్లు వేసుకున్నాడు హద్దులెమ్మటి. ఇది కూడా ఒక 10-12 నెలల క్రితం మన నెక్స్ట్ తరానికి కనపడని మంచి ఆస్తి అన్నట్టు. ఇది వాటర్ యాపిల్ ప్లాంట్. ఎన్ని సంవత్సరాల చెట్టు ఇది? 10 సంవత్సరాల క్రితమే మీరు వాటర్ యాపిల్, 10 సంవత్సరాల క్రితమే అన్ని రకాల. చాలా గ్రేట్ సార్. మీరు చాలా మంది వరి అని పండిస్తున్నారు కదా, ఎందుకు మరి ఇట్లా ఈ రకంగా ధైర్యం చేయట్లేదు? ఈ ధైర్యం అంటే వాళ్ళకి అందరికి ఓపిక ఉండదు, దీనికి పని ఎక్కువ ఉంటుంది. బోరికి అలక ఓడిపోతుంది, వరికి అలక పని అయిపోతే పోతారు. మరి ఆదాయం దీనికి ఉన్నంత బయట పోయి వాటి ఉండదు, ఎలుగడి పాట ఉన్నట్టు ఉండదు. మీ ఆలోచన ప్రతి ఒక్కరు ఇలా పండ్ల మొక్కలు పెట్టుకోవాలంటే మీరు ఇచ్చే సలహా ఏంది? ఇట్లా పెట్టుకోవడం మంచిదా, లాభమా, నష్టమా? మీ పరంగా లాభమేనా? ఒక్క చెట్టు ఏమో చెప్తాను 25,000 వచ్చినాయి. ఏం చెట్టు? వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ ఒక్క చెట్టు 25,000 వచ్చినాయా? 25,000 డబ్బులు వచ్చాయి. ఉసిరికాయ కూడా చాలా అద్భుతంగా ఉంది ఖాతా మీద. మంచి హెల్దీగా ఉన్నాయి సార్ మీ ప్లాంట్స్ అనేది. లీచీ ఫ్రూట్ చాలా హెల్దీగా ఉంది సార్ లీచీ ఫ్రూట్. ఫ్రెండ్స్ లీచీ ఫ్రూట్ చూడండి, వాటర్ యాపిల్, అది మన యాపిల్ పేరు కదా సార్? యాపిల్ పేరు జామ. చాలా స్టార్ ఫ్రూట్ ఉన్నాయా సార్? ఈరోజు మొత్తము నేను ఒక ఫుడ్ ఫారెస్ట్, ఎలా అంటే ఒక పండ్లతో ఫుడ్ ఫారెస్ట్ లో వెళ్తానంటుంది. చూసిరే ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇవాళ నేను వచ్చిన పని ఏంటంటే మనకు అతిథి ఇంటి రుచులని పచ్చళ్ళు కూడా చేస్తాము మనము చాలా ఎక్సలెంట్గా. నేను సార్వాల తోటలో మంచి నాటు వెరైటీ ఇట్లా ఉసిరికాయలు ఉన్నాయంటే నేను తీసుకుందామని వచ్చాను. అలాగే సార్ వాళ్ళ తోటను 10 మందికి పరిచయం చేస్తే, సార్ యొక్క ఆలోచనలు 10 మంది ఆచరిస్తే. సార్ మీరు ఎక్సలెంట్ సార్, చాలా అద్భుతంగా చేస్తున్నారు. కాయ క్వాలిటీ కూడా చూడండి, పంపర పనస ఎంత ఎక్సలెంట్ ఉందో. శ్రీగంధం మొక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. రామఫలం మొక్కలు 10 ఉన్నట్లే సార్. ఏ మొక్క చూసుకున్నా 12-13 మొక్కలు ఈజీగా ఉన్నాయి సార్ దగ్గర. ఇది వచ్చేసి అంజీర్ మొక్క. దీని యొక్క ఆకును వేనీళ్ళల్లో కషాయం చేసుకుని తాగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయంట. ఇది వచ్చేసి మనకు సీతాఫలకాయ చెట్టు చూడండి, స్టార్ ఫ్రూట్ కూడా ఎంత హెల్దీగా ఉందో. మీ హద్దులు ఎమ్మటి ఈ విధంగా వేసిన అనుకోండి, మీరు 100 మందికి ఆదర్శంగా ఉంటారు ఫ్రెండ్స్. చూడండి సార్ వాళ్ళ తోటలో ఇట్లా మామిడి మొక్కలు కూడా పెట్టుకున్నాడు. ఒక్కొక్కరికి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది చాలా మందికి. బట్ ఏంటంటే వాళ్ళకి తిందామంటే ఒక్క పండు, ఒక్క చెట్టు కూడా ఇంట్లో మొక్క ఉండదు. ఇసేపటికి వరి కానీ కాకుండా మీ మందం, మీ కుటుంబ మందం, మీ పిల్లల మందం, ఇట్లా నిమ్మ, ఇట్లా మ్యాంగో మొక్కలు, ఒక 10 అరటి మొక్కలు, ఇట్లా నేరేడు మొక్క చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇట్లా అంజీర్ మొక్కలు, వాటర్ యాపిల్ మొక్కలు, మంచి ఆరోగ్యం, మంచి ఫుడ్. అన్ని కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమి పడతాయి వేస్తున్నారు చాలా మంది. అవి మనం ఇప్పుడు కెమికల్ పెట్టి పండిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా. ఈ మందమైన కుటుంబానికి ఎంతో తృప్తి. చూడండి సార్ వాళ్ళ తోటలో అన్ని రకాల కూరగాయల సాగు కూడా చేస్తున్నారు. సార్ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో గిరిక తాడు కూడా వేసుకున్నారు. వ్యవసాయం కూడా డ్రిప్ సిస్టమ్తో చేస్తున్నారు చాలా అద్భుతంగా. చూడండి ఇట్లా డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కూడా ఈ సంవత్సరం ఒక గుంటల్లో వేసుకున్నారంట. గాలి ఇక్కడ ఆక్సిజన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సపోటా చెట్టు, ఇది నేరేడు చెట్టు చూడండి, మన దేశవాళీ ఫ్రూట్. ఈ ఒక్క చెట్టు మీకు దీన్ని వచ్చే కాయలు సుమారు ఒక 5,000 రూపాయలు వస్తాయి. ఈ చెట్టు నుంచే కాయ ఒక చెట్టు 2,000, ఒక చెట్టు 3,000 అలా వేసుకుంటే, ఆ సపోటా చెట్టు నుంచి 2,000, ఉసిరికాయ నుంచి ఒక 2,000, నిమ్మ నుంచి ఒక 10,000, 10 చెట్లు ఉంటాయి.
ఇట్లా మనకు కనపడిన ఒక ఆదాయ వనరే ఇది. ఇంటికి తినడమే కాకుండా ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చూడండి, మీరు ఒక్కసారి గమనించండి సార్ యొక్క ఆలోచన. మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇక్కడ వరి పంట అవపడుతుందా? ఈ వరి పంట సార్ వాళ్ళ వరి పొలంలో చూడండి, అటు గట్టుకు ఇటు గట్టుకు మధ్యలో ఇంత మామిడి చెట్లు ఎంత లైన్ ఉన్నాయో. బయట వాళ్ళకు కూడా మన వాళ్ళకు కూడా కొన్ని పంచి పెడతా. సూపర్ సార్, చాలా మందికి మీరు ఆదర్శం సార్. ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, వరి పొలాల మధ్యలో ఒక్క చిన్న మొక్క ఉన్న చిన్న చెట్టు ఉన్నా కానీ దాని నీడకు పంట పండదు అని చెట్లను పీకేస్తారు. ఆడ చూడండి సార్ వాళ్ళకున్న వ్యవసాయ భూమి మొత్తం చుట్టూ చూడండి వరి పొలం మధ్యలో ఎంత అద్భుతంగా 6 చెట్లు మరి నాకు ఇక్కడికి కనిపిస్తున్నాయి. మామిడికాయలు ఈ సైజు ఉన్నాయి. మీరు చాలా అద్భుతం సార్, చాలా గ్రేట్ సార్. ఫ్రెండ్స్, ఈ వీడియో తీసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి ఊర్లో ఈ విధంగా ఉన్నదనుకోండి, మన తెలంగాణ, మన భారతదేశం, మనకి ఇక ఫుడ్ అనేది హెల్తీ ఫుడ్ ఉంటే ఎటువంటి రోగాలు రావు. మంచి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. వ్యవసాయం ఉన్న వాళ్ళు ధైర్యం చేసి ఇలాంటి 10 పండ్ల మొక్కలు పెట్టుకోవాలి. మీరు మంచి హెల్తీ పండ్ల చెట్లతో, మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్తో కలకలాడాలి మీ వ్యవసాయ క్షేత్రం అని నేను ఆలోచించి మీ ముందుకు ఈ వీడియోతో వచ్చాను. మనకి ఈ వీడియో అందించిన దేవేందర్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్. వ్యవసాయ క్షేత్రంలో గమనించండి, పక్షులకు చూడండి గుడ్లు ఇవి, పక్షి గుడ్లు ఇవి. బయోడైవర్సిటీ. మీరు కూడా ప్రతి ఒక్కరు ఇలా సమీకృత వ్యవసాయం చేయండి.